నాయకుడికి ఎలా ఉంటుందని రెండు చూపిస్తాను. నీరు రావాలన్నా రాయలసీమ నీరు రావాలన్నా పోలవరం పూర్తవ్వాలి. దాన్ని మొదటి ప్రయారిటీగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి వచ్చిన వెంటనే 50,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ మరి పెట్టడానికి కూడా మరి అన్ని విధాల ముందు ఆస్కారం కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తున్నారు.
మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా రిజెక్ట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మరి మొన్నటి 5 సంవత్సరాల్లో మరి ఎవరు కనబడలే. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు, అలాగే మినిస్టర్ చివరికి మరి ఎంత సిగ్గుచేటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులు లేకపోతే మరి చాలా పెద్ద పొజిషన్ ఉన్న నాయకులు కనీసం ఒక్కసారి కూడా 1-to-1 కలలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. మరి అవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఓటు ద్వారా చూపించారు. అయ్యా ఇది ప్రజాస్వామ్యం, ఇది నియంత పాలన కాదు. అందుకోసం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అన్నీ ఆలోచించుకొని ఈరోజు మీకు ఇచ్చిన 11 మంది మరి తద్వారా ప్రజల గొంతుగా మీరు అపోజిషన్గా వెళ్ళి నిలబడాలి తప్పించి మాకు అపోజిషన్ లీడర్స్తే కానీ రాను అనేది ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ముందు నుంచి కూడా మీరు ఒక మాఫియాను పెట్టుకుని నడిపారు ఆ రోజుల్లో. ఈరోజు మా మంత్రులు స్వేచ్ఛగా అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లో మరి రివ్యూస్ చేయడం, డిపార్ట్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉన్నారు. ఇందుకోసం ఎప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి గుర్తెరిగి మరి ప్రజల తరఫున మరి అపోజిషన్గా ప్రతిపక్షంగా అసెంబ్లీకి రావాలని కోరుతున్నాం. ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో అలాగే జనసేన బీజేపీ కలిపి ఏవైతే ప్రజలకు మాట ఇచ్చామో అందులో భాగంగానే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి తీయడం ఈరోజు నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మరి జూలై 1ని 7,000 రూపాయలు పేదలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ మరి పేద ప్రజల పట్ల అభిమానంతోనే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు జూలై 1ని అందరికి కూడా 7,000 రూపాయలు లెక్క ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మార్గద్రవ్యాలు మనకు తెలుసు, మనకి ఏ విధంగా మరి లిక్కర్ కాస్ట్ పెరిగిందో దానివల్ల మరి మిగతా డ్రగ్స్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోయి ఈరోజు ప్రతి స్కూల్లో కానీ ప్రతి గ్రామంలో ఈరోజు మరి డ్రగ్స్ అనేవి దొరుకుతున్నాయి. వాటిని 100 రోజుల్లో నిర్మించడానికి ఒక మరి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఎంత విజనో మనందరికీ తెలుసు. మరి గెలిచిన వెంటనే మరి మొదటి సోమవారం నాడే పోలవరం వెళ్ళి మరి సందర్శించి దాన్ని మరి ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఏ విధంగా గత ప్రభుత్వంలో నష్టపోయామో ఈరోజు 1 కోటి ఎకరాలకి ఇచ్చే ప్రాజెక్టు మరి 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి. అంటే కోటి మంది ఈరోజు దాని మీద మరి ఖచ్చితంగా బ్రతికే పరిస్థితి ఉండేది. పొరపాటు ఉన్నాను, ఎందుకంటే ఇది 3వసారి. నేను 2009-14 ఎమ్మెల్యేగా చేయడం, తర్వాత 2 సార్లు మరి ఇక్కడే ఓడిపోవడం జరిగింది. మరి మీకు తెలిసి టెక్నికల్గా ఓడిపోయినా ఎలా అయినా ఓడిపోయారు. ప్రజలు ఈరోజు మళ్ళీ అభిమానించారు. అందుకోసం వారి రుణం తీర్చుకోవడానికి మరి రాజాకు సంబంధించి మెయిన్ రోడ్ని ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఫండ్స్ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని మొదటిగా టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, దాన్ని తీర్చడానికి కానీ అలాగే రాజా నియోజకవర్గం మౌలిక సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా మరి బాగు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అలాగే ఇరిగేషన్ తోటపల్లి ఈరోజు రైతులు మనం ఈ జిల్లాలో కానీ ముఖ్యంగా రాజాంలో 190 మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. తోటపల్లి నీరు సక్రమంగా రావడంలా, మడ్డువలస నీరు సక్రమంగా రావడంలా టైల్ ల్యాండ్లు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కడ చూసినా పొదలు పెరిగిపోయాయి, ఎక్కడ చూసినా గేట్లన్నీ పాడయ్యాయి. ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా దాని మీద ఈ ఖరీఫ్లోనే బాగు చేయాలి, ముందుకెళ్లాలని ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. రాజాం నియోజకవర్గానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా బహిరంగ సభలో రాజాంకి ఒక మంచి మాట ఇవ్వడం జరిగింది. మరి విజయనగరం నుంచి పాల్గొన్న వరకు 4 లైన్స్ అయితే కానీ, అలాగే రాజాంకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రాజాంకి సంబంధించి రింగ్ రోడ్డు కానీ, అలాగే రాజాం నుంచి వంగర, రాజాం నుంచి సంతకవిటి ఇవన్నీ కూడా డబుల్ రోడ్డు చేయడానికి, అలాగే ఒక పీజీ సెంటర్ ఇవన్నీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ఈ 4-5 సంవత్సరాలను వాటిని పూర్తి చేస్తానని, దానికోసం అన్ని విధాల మరి
వారు ఇచ్చిన మాట ప్రకారం దాని జీవో తీసుకొని ఖచ్చితంగా చేయడానికి అన్ని విధాలా ముందుంటారని, ఏదేమైనప్పటికీ ఒక మోడల్